సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రైతులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు ఎలా పాలన అందించాలో తెలియని అయోమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారని, పాలన చేసే సత్తా లేక కాంగ్రెస్ పార్టీ కాలం వెళ్లపుచ్చుకుంటుందని చెప్పుకొచ్చారు. యువత, విద్యార్థులు బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పాదయాత్ర నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఇటు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పెన్షన్లు ఇవ్వకుండా, ఉద్యోగస్తులకి జీవితాంతం పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగస్తులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ చేతులు ఎత్తేసి వాళ్ళు మాత్రం కాలక్షేపం కోసం విహారయాత్రల మాదిరిగా జల్సాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, మరి జరుగుతున్న ఈ వైఫల్యాలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎండగట్టాలనే ఆలోచనతోనే 25 సంవత్సరాలు సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ రజతోత్సవ బీఆర్ఎస్ బహిరంగ సభకి లక్షలాది మందిగా ప్రజలు వస్తున్న తరుణంలో కోదాడ నియోజకవర్గం నుంచి కూడా వేలాది మంది తల్లి రావాలని, మరి యువకులు చాలా మంది ఉత్సాహంగా ఈ కోదాడ నియోజకవర్గం నుంచి పాదయాత్ర చేపట్టి ఆ బహిరంగ సభకి చేరుకోవాలనే ఆలోచన ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ విద్యార్థి విభాగం, యువజన విభాగం, పార్టీ యంత్రాంగం కూడా ఆలోచిస్తుంది. దానికి అనుగుణంగా కోదాడ నియోజకవర్గం నుంచి తప్పకుండా వందలాది మందితో పాదయాత్ర చేపట్టి బహిరంగ సభకి చేరుకోబోతా ఉన్నాం. ఒకసారి ప్రజలే ఆలోచించాలి. ఒక ముఖ్యమంత్రి హోదాలో అవగాహన లేక, పరిపాలన చేతగాక ఇవాళ ప్రజల్ని గాలి వదిలేసి ఢిల్లీలకి అంటే చక్కర్లు కొడుతూ పబ్లిసిటీ పేరు మీద వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. వాళ్ళ ఎన్నికల ప్రచారానికి ఢిల్లీలో, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారానికి, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అనే పేరు మీద వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిన్న అధికారికంగా లెక్కలు చెప్తా ఉన్నారు. 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పేసి. ఇప్పటికీ 700 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం కేవలం అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెట్టింది, ప్రచారం కోసం ఖర్చు పెట్టింది. చేసిన అభివృద్ధి ఏదైనా ఉంది అని అంటే ఇలా పెన్షన్ ఇవ్వట్లే, వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు నెలల వారీగా ఇచ్చే పరిస్థితి ఈ తెలంగాణ ప్రభుత్వం ఆలోచించట్లే. ఆర్భాటాల కోసం మాత్రం ఢిల్లీకి, విహారయాత్రలకి, ఇతరాత్ర ఖర్చులకు మాత్రం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు.